దివంగత మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన మరుపురాని మహానేత అని, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. 1500 కిలోమీటర్ల పాదయాత్ర అప్పటి రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమన్నారు. పాదయాత్ర ద్వారానే 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ధీరుడని గుర్తు చేసుకున్నారు. పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించి అపజయమంటే ఎరగని విజేతగా నిలిచారన్నారు. 2009లో రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి ప్రజల వద్దకు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం బాధాకరమన్నారు. ఆ మరణ వార్త విని ఎందరో అభిమానుల గుండెలు ఆగిపోయాయన్నారు. భౌతికంగా ఆయన దూరమైన సంక్షేమ పథకాలు ప్రతి పేరులో ఆయన గుర్తొస్తారన్నారు. డెబ్బై 75వ జయంతి సందర్భంగా వారికి మా ఇన్ఛార్జ్ గారి నాయకత్వంలో, కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నాయకులందరూ, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కలిసి వారికి 75వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. వారు చేసిన ఉమ్మడి రాష్ట్రంలో అనేక సేవలు వారు చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారంటే ఒక మరవలేని పేరు. అంటే ఆయన ఎప్పుడు కూడా ఉదయించిన సూర్యుడు అంటారు. ఆయన ఆదిలాబాద్ జిల్లాకు కూడా నిరుపేదల కోసం మంచి రిమ్స్ హాస్పిటల్, అదే విధంగా రైతుల కోసం మత్తడి వాగు దాదాపు 50,000 కోట్లతోని, అదే విధంగా 104 కానీ 108 కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలు वाईएसआर राजशेखर रेड्डी साहब तो कोई नहीं भूल सकता, क्योंकि उन्होंने आदिलाबाद के वास्ते इतना वरदान दिए और सबसे ज्यादा तो मुझे चेयरमैन उनके पीरियड में बना मैं, तो ऐसे महान लोगों को नहीं भूल सकते. हमेशा हमारे दिल में रहते राजशेखर रेड्डी साहब. कि दम तक मरे दम तक भी हम मिलजुल के रहते थे. ऐसा नेता अभी हमारे को नहीं मिलता. మరపురాని వ్యక్తి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. మాట ఇచ్చి మడప తిప్పని నాయకుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. మాతో ఈ రోజు లేకున్నా ఆయన ఆశయాలు, ఆయన చెప్పిన కొన్ని వాక్యాలు ఇప్పటికీ మాతో ఉంటాయి. ఆ రోజు 99లో 100 ఎమ్మెల్యేలతోటి పోరాటం ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హాస్పిటల్ పోతే సర్ఛార్జులు పెట్టిన రోజు, కరెంటు ఛార్జీలు పెంచిన రోజు, ఆ రోజు బషీర్బాగులో లాఠీ చార్జ్ చేస్తే ఎందరో రైతులు చనిపోయిన ఆ సమయం మాకు గుర్తుంది. ఆ పోరాట యోధుడు అప్పుడు నెల రోజులు అసెంబ్లీ సాక్షిగా అమర నిరాహార దీక్ష చేసిన తర్వాత ఒకే ఒక కంకణం కట్టుకున్నాడు. ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే పాదయాత్రతో మొదలుపెట్టిండు. దాదాపు 1600 కిలోమీటర్లు పాదయాత్ర, మండు టెండల్లో ఇటు రైతులకు కానీ, విద్యార్థుల గోస కానీ, మహిళల గోస కానీ, డ్వాక్రా మహిళలు పడుతున్న ఇబ్బందులు అన్నీ దగ్గర నుండి చూసిన భారతదేశంలో మొదటి వ్యక్తి వైఎస్